ఇంట్లో ముగ్గురు పిల్లలుంటే అందరికీ అమ్మఒడి ఇస్తామని చెప్పిన మాటలు, ఆడపిల్లుంటే 1500 రూపాయలు నెల నెల ఇస్తామని చెప్పిన మాటలు, ఇవన్నీ కూడా నిలబెట్టుకోవాలి. నిలబెట్టుకునే బాధ్యత వీళ్ళపైన ఉంది. ఫ్రీ బస్ గురించి కూడా చెప్పారు. ఇవన్నీ కూడా ఒక 6 నెలలు కూడా అవసరం లేదు, 3-4 నెలల్లోనే అర్థమైపోతుంది వీళ్ళు ఏ స్థాయిలో నిలబెట్టుకుంటున్నారనేది కూడా అర్థమైపోతుంది. నిరుద్యోగ భృతి, వికలాంగులకి 6000 రూపాయలు, ఇట్లాగ ఎన్నో హామీలు ఇచ్చారు. అంటే ఒకటి నాకు అనిపించిన ఈ ఎలక్షన్ సారాంశం ఏంటంటే, ప్రజలు అన్నవాళ్ళు ఆశాజీవులు. అంటే ఇక్కడికన్నా అక్కడ ఎక్కువ డబ్బు వస్తుంది, సరే వచ్చేది ఎందుకు పాడు చేసుకోవాలనే కార్యక్రమంలో మరి ఓట్లు వేశారని నేను భావిస్తున్నా. జగనన్న గారు నేను చేయగలిగేదే నేను చెప్తాను, నేను చేయలేని చెప్పలేనని ఆయన నిజాయితీ పరుడు కాబట్టి ఆ రకమైన మాటలు చెప్పాడు. మరి వీరు ఎక్కడి నుంచి డబ్బు తీసుకుని వచ్చి చేస్తారనేది కూడా ఒకసారి వాళ్ళకు కూడా టైం ఇవ్వాలి. కాబట్టి టైం ఇస్తూ ఉన్నాం. చూడండి 6 నెలల కాలంలో ఏ మేరకు వీళ్ళు నిలబెట్టుకుంటారు ఈ సంక్షేమం అనేది ఒకసారి ఆలోచన చేద్దాం, చూద్దాం. అదేనా నేను అది కూడా చెప్పాను, 4000 రూపాయలు ప్లస్ 3000 కలిపి 7000 ఇస్తా ఉన్నారు. అయిపోయిన తర్వాత ఈ రకమైన మాటలు ఒక్కొక్క ఆఫీసర్ పైన వేయడం కూడా, నిందలు వేయడం కూడా అంతవరకు కరెక్ట్ కాదు. ఒకటి అది కరెక్ట్ కాదు. ఒక అంశం ఏంటంటే, ఇవాళ నేను ఇందాక చెప్పినట్టు ప్రజలన్న ఆశాజీవులు, అక్కడికన్నా ఇంకా ఇక్కడ ఎక్కువ వస్తుందేమో, ఇక్కడ ఇది జగన్ గారిని చూసాం, చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఎక్కువ ఇస్తున్నాడు, ఈ జగన్ గారు చెప్పిన దానికన్నా మేనిఫెస్టో కన్నా ఇది 3 మేనిఫెస్టో కనబడతా ఉంది, అవి వాస్తవాల అబద్ధాలు అనేది రాబోయే 3-4 నెలల్లో అర్థమైపోతాయి. మరి ఎక్కడి నుంచి డబ్బు తీసుకుని వచ్చి ఇస్తారు? ఇవాళ మేము రాజమండ్రికి, నాకు బాధ అంతా ఏంటంటే, రాజమండ్రికి ఇంత అభివృద్ధి చేశాను, ఇంత అభివృద్ధి చేసిన ప్రజలు యాక్సెప్ట్ చేశారు. యాక్సెప్ట్ చేసిన ఓటుని ట్రాన్స్లేట్ చేయలేని విశ్వాసము, అభిమానం సంపాదించలేకపోయానా అని నాకు బాధ అనిపిస్తూ ఉంది. ఇప్పుడు ఇంతకన్నా గొప్పగా మరి ఇప్పుడు వచ్చిన నాయకులు ఏం చేస్తారనేది కూడా చూస్తాం. నిజంగా వాళ్ళు చేస్తే రాజమండ్రికి మంచి జరుగుతుంది కాబట్టి నేను కూడా చాలా ఆనందిస్తాను. అది కూడా ఏ స్థాయిలో చేస్తారు అనేది కూడా ఖచ్చితంగా చూస్తాం. ఇది కాకుండా ఇవాళ పూలే అంబేద్కర్ భవన్ రాజమండ్రి నడిబొడ్డులో 1300 గజాలలో ఇవాళ తీసుకుని వచ్చి నిర్మాణం జరుగుతూ ఉంది. సెకండ్ స్లాబ్ కంప్లీట్ అయింది. అందులో కూడా చాలా ఒక ఆశయంతో ఆ పూలే అంబేద్కర్ భవన్ తీసుకురావడం జరిగింది. ఎంతోమంది బడుగు బలహీన పేద వర్గాల్ని అక్కడ గ్రూప్ 1 సివిల్స్ యూపీఎస్సీ ఎగ్జామ్స్ ట్రైనింగ్ ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. ఇది కాకుండా వివిధ కమ్యూనిటీ హాల్స్, సెట్టిబలిజ గౌడ కమ్యూనిటీ హాల్ అయితే కానివ్వండి, తూర్పు కాపులు ఇక్కడ వియల్పురంలో ఇచ్చాం. మరి దానిపైన కూడా వాళ్ళు బాధ్యత తీసుకుని దాన్ని కూడా నిర్మాణం చేయాలి. నిర్మాణం చేసి ఇప్పుడు రాబోయే రోజుల్లో కంప్లీట్ చేయాలి. ఇది కాకుండా పద్మశాలి కమ్యూనిటీ హాల్ అక్కడ ఆర్ఎండ్బి కాలనీ దగ్గర ఇవ్వడం జరిగింది. తూర్పు కాపులకి అక్కడ ఆర్ఎండ్బి కాలనీ దగ్గర స్థలం కేటాయించడం జరిగింది. యాదవాస్కి స్థలం కేటాయించడం జరిగింది క్వారీ రోడ్డు దగ్గర. క్వారీ రోడ్డు పైనే ఎస్సీ అంబేద్కర్ భవన్కి అక్కడ స్థలం కేటాయించడం జరిగింది. శ్రామిక భవన్ క్వారీ దగ్గరే స్థలం కేటాయించడం జరిగింది. ఇన్ని కమ్యూనిటీ హాల్స్కి ఈ రకంగా మనం కేటాయించాము. సో ఖచ్చితంగా వాళ్ళపైన బాధ్యత ఉంది, అవన్నీ కూడా కంప్లీట్ చేయాల్సిన బాధ్యత.